ఇప్పుడు మన దేశ న్యాయ వ్యవస్థలో నిందితుడు నిర్దోషిగా పరిగణించబడతాడు అనే సూత్రం ఎంతవరకు అమలవుతుందట? మన దేశ న్యాయ వ్యవస్థలో నిందితుడని నిర్దోషిగా పరిగణించడం అనేది ఈ రోజులలో ఏంటంటే పోలీస్ వాళ్ళు ఫాల్స్ కేసెస్ అది ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయనప్పుడు పోలీస్ వాళ్ళు మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఏంటిది కంప్లైంట్ ఇచ్చారు, ఒకసారి ఇచ్చినాక ఎఫ్ఐఆర్ చేయటము, ఎఫ్ఐఆర్ చేసి వెళ్ళిపోయినాక మనము ఏంటిది అనేది ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేస్తే నిందితుడికి అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అది చేయకుండా పోలీస్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ ఇచ్చారని చెప్పి రిజిస్టర్ చేయటం వల్ల నిందితుడికి అన్యాయంగా కొన్నిసార్లు శిక్షలు పడటము, మా కోర్టులలో కూడా వితిన్ బెయిల్ కూడా తొందరగా పొందకపోవటం వల్ల నిందితుడికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు రేప్ కేసులలో 45 డేస్లో బెయిల్ ఇవ్వాలండి. రేప్ కేసులో 45 డేస్లో బెయిల్ ఇవ్వకపోవటం వల్ల దానికి ఏంటంటే నిందితుడు 30 డేస్ నుంచి పాపం ఎప్పుడు వెళ్ళాలా ఏంటిది అసలు అన్యాయంగా కేసులు పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి వాటిలలో దానివల్ల మేము ఏంటంటే హైకోర్టుకు వెళ్ళి బెయిల్ పొందడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే నిందితుడికి కూడా కొద్దిగా ఇబ్బంది కలగకుండా మేము న్యాయం చేయాలని చెప్పి మేము కోర్టులలో కొట్లాడటం జరుగుతుంది.